శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మెట్ల కింద బాత్రూమ్ కట్టవచ్చునా? మెట్ల కింద బాత్రూమ్కు సంబంధించినటువంటి రహస్యం ఏమిటి? మెట్ల కింద బాత్రూమ్ కట్టడం వలన కలిగేటువంటి దుష్పరిణామాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతో మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, మెట్ల కింద బాత్రూమ్కి సంబంధించి గురువు గారు దీనికి సంబంధించి ఒకసారి క్లారిటీగా చెప్పండి అని ఎంతో మంది మెసేజ్లు చేస్తున్నారు. వారందరికీ సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. మెట్ల కింద బాత్రూమ్ కట్టవచ్చునా అంటే, మెట్ల కింద బాత్రూమ్ కట్టకూడదు. అసలు మెట్లు ఇటు నిర్మిస్తున్నాము, ఎందుకు నిర్మిస్తున్నాము అంటే, మెట్లకు సంబంధించి గతంలో కూడా మెట్లు ఏ డైరెక్షన్లో పెట్టాలి అనేటువంటి వీడియోను కూడా చేయటం జరిగింది. ఆ వీడియోను కూడా మీరు చూడండి. మెట్లు ఎందుకు కడుతున్నాము, మెట్లు కట్టడం వలన వచ్చేటువంటి లేదా మెట్లు యొక్క నిర్మాణం వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? ఇంటి పైకి వెళ్ళుటకు కట్టేటువంటి నిర్మాణము మెట్లు. అంటే కింద నుండి పైకి స్లాబ్ పైకి వెళ్ళుటకు లేదా రెండవ అంతస్తుకు వెళ్ళుటకు కట్టేటువంటిది మెట్లు. మెట్లు ద్వారా మనం పై అంతస్తుకు వెళ్తుంటాము. కానీ ఆ మెట్లు కింద ఆ స్థలం కూడా పోనివ్వకుండా బాత్రూములు కానీ, స్టోర్ రూములు కానీ, లేదు సామాన్లకు సంబంధించి సామాన్లు భద్రపరిచేటువంటి గదులు కడుతూ ఉంటారు. ఎందుకు కడుతున్నారు? ఇందులో రెండు అంశాలు. ఒకటి, స్థలము పోనివ్వకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, అది అవసరానికి సంబంధించి. రెండవది, స్థలం లేకపోవటం వలన. అంటే స్థలము పోనివ్వకుండా రెండవది చిన్న స్థలం అయి ఉండటం వలన ఉన్న స్థలంలోని నిర్మాణాలు ఏదో ఒకటి చేసుకోవాలి తప్ప ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ల్యాండింగ్ను కూడా, ల్యాండింగ్ కింద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. రెండు విషయాలు చెప్తాను. ల్యాండింగ్ కింద బాత్రూమ్ కట్టవచ్చును, ల్యాండింగ్ కింద బాత్రూమ్ కట్టకూడదు. అంటే ల్యాండింగ్ కింద ఒకవేళ బాత్రూమ్ కడితే ఏ విధంగా కట్టాలి, ఒకవేళ కట్టకపోతే లేదా కడితే ఎటువంటి పరిణామాలు, రెండింటికి గల వ్యత్యాసాలు ఏమిటనేది కూడా మీకు నేను ఈ వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెండు విషయాలకు సంబంధించి, అంటే బాత్రూమ్ కట్టకూడదు, రెండు కడితే ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయానికి సంబంధించి కనుక మనం గమనిస్తే ఈ మ్యాప్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇది గృహము, గృహానికి ల్యాండింగు. ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహము. గృహానికి తూర్పు ఆగ్నేయంలో ల్యాండింగ్ పెట్టారు. దేని కింద? ల్యాండింగ్ కింద బాత్రూమ్ కడుతున్నారు లేదా స్టోర్ రూమ్ కడుతున్నారు. ఎలా కట్టాలంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా తూర్పు ఆగ్నేయం ల్యాండింగ్ పెరిగి ఉండకూడదు. అందుకనే పార్టీషన్ చేసుకోవాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయం ల్యాండింగ్ గనక పెరిగి దాని కింద గనక మీరు బాత్రూమ్ గనక కట్టినట్లయితే అది ఉపగృహం అవుతుంది. ల్యాండింగ్ విత్ ఉపగృహం అవుతుంది. ఈ స్థలం మొత్తానికి, గృహానికి ఈ ల్యాండింగ్ టచ్ అయిందనుకోండి, తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. అలా పెరగకూడదు. తూర్పు ఆగ్నేయం గనక బాత్రూమ్ కట్టినట్లయితే, ఇది తూర్పు భాగం కాబట్టి, తూర్పు ఆగ్నేయానికి సంబంధించింది కాబట్టి, గృహానికి సంబంధించి కానీ స్థలానికి సంబంధించి కానీ ఈ మూల ఎత్తు పెరగకూడదు, డౌన్లో ఉండాలి. అంతేగాని మనం బాత్రూమ్ కట్టేమని చెప్పని అక్కడికక్కడే మనం దాన్ని స్టెప్ లేపేసి, ఫౌండేషన్ లేపేసి, ఆ ట్యాంక్కి సంబంధించి, వాష్ బేసిన్కి సంబంధించి కనుక మనం హైట్ పెట్టుకుంటే తూర్పు ఆగ్నేయం ఎత్తు అవుతుంది. సూక్ష్మం. వాస్తు శాస్త్రం అంటేనే సూక్ష్మం. ఇదే నియమం ఉత్తరం ఫేసింగ్ ఇంటికి సంబంధించి కూడా వర్తిస్తుంది. అంటే ల్యాండింగ్ పెరగకూడదు, ఉత్తరం కూడా ఉత్తర వాయువ్యం పెరగకూడదు. ఉత్తరం ల్యాండింగ్ కింద బాత్రూమ్ కట్టినా కూడా ఆ బాత్రూమ్ ఫౌండేషన్ అనేది ఇంటికన్నా, స్థలానికన్నా, నైరుతి కన్నా ఉత్తర వాయువ్యం ఎత్తుగా కానీ మెరకగా కానీ ఉండకూడదు. ఇంతవరకు ఎలా కట్టుకోవచ్చో చూసాం. ఇప్పుడు బాత్రూమ్ అనేది ఎలా కట్టకూడదు అనేటువంటి అంశాన్ని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పడమర భాగంలో గనక, పడమర ల్యాండింగ్, పశ్చిమ నైరుతిలో గనక ల్యాండింగ్ వచ్చినప్పుడు, పశ్చిమ నైరుతిలో ల్యాండింగ్ కింద గనక బాత్రూమ్ ఏర్పాటు చేసుకునేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తూర్పు కన్నా కూడా నైరుతి భాగం, నైరుతి మూల డౌన్ అవ్వకుండా చేయాలి.
మరలా ల్యాండింగ్ అనేది పడమర నైరుతి పెరగకుండా కట్టడి చేయాలి. ఆ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నైరుతి మూలలో చేయకూడదు. దక్షిణ భాగానికి సంబంధించి కూడా ల్యాండింగ్ ఉన్నప్పుడు దానికి కూడా ఫౌండేషన్ అనేది కింద భూమి అనేది డౌన్ అవ్వకుండా గుంట అవ్వకుండా ల్యాండింగ్ కింద బాత్రూమ్ కట్టుకోవచ్చు. అంటే పడమర భాగానికి సంబంధించి కానీ దక్షిణ భాగానికి సంబంధించి కానీ ఒకే నియమం వర్తిస్తుంది. అంటే గుంటగా పెట్టి బాత్రూమ్ కట్టకూడదు, గుంట పెట్టకుండా ల్యాండింగ్ కింద బాత్రూమ్ కట్టవచ్చును. మరలా ల్యాండింగ్ పెంపు అనేది జరగకూడదు. దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ల్యాండింగ్ అనేది పెరగకూడదు. స్థలానికి ఆ ఇంటికి సంబంధించి టచ్ అవ్వకుండా చేసుకొని ఆ యొక్క డైరెక్షన్ పెరగకుండా గనక కట్టడి చేసుకుని గనక ల్యాండింగ్ కింద బాత్రూమ్ గనక పెట్టుకోగలిగితే ఆ దోషం అనేది ఉండదు. ఫైనల్ గా ఈ వీడియో మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా కూడా క్లియర్ గా కనుక మీరు చూస్తే 1-2 సార్లు మీకు అర్థమవుతుంది. అంటే ఫైనల్ గా ల్యాండింగ్ కింద బాత్రూమ్ కట్టుకోవచ్చు, అది కూడా శాస్త్రం ప్రకారం నిర్మాణం చేసుకోవాలి. మరలా ల్యాండింగ్ కింద బాత్రూములు కానీ స్టోర్ రూములు కానీ కట్టకూడదు. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే అది కూడా ఇంతకు ముందు చెప్పినట్లుగా శాస్త్రాన్ని పాటించి ల్యాండింగ్ కింద బాత్రూములు కానీ స్టోర్ రూములు కానీ కట్టుకోవచ్చు. ఏంటంటే రెండు మీరే చెప్పారు, కట్టుకోవచ్చు అని చెప్పారు, కట్టుకోకూడదు అని చెప్పారు. అంటే శాస్త్రాన్ని పాటిస్తే కట్టుకోవచ్చు, శాస్త్రాన్ని పాటించినప్పుడు ల్యాండింగ్ కింద బాత్రూములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టకూడదు, నిషేధం వాస్తుశాస్త్రం ప్రకారం కూడా. కాబట్టి ల్యాండింగ్ కింద బాత్రూమ్ను ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా కట్టకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. రేపు ఇంకొక వీడియోలో ఇంకొక అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.